Hey guys, welcome back. So చాలా మంది బ్లూటూత్ స్పీకర్స్ అయితే కొనాలనుకుంటారు. ఎస్పెషల్లీ 1000 to 2000 ప్రైస్ రేంజ్లో చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్ అనేది అఫోర్డబుల్. కానీ అదే ప్రైస్ రేంజ్లో మనకి లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న ది బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ని రివ్యూ చేయబోతున్నాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. సో నా పేరు మనది, మీరు చూస్తున్నారు గీకి తెలుగు. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. సో నేను ఈరోజు ఈ వీడియోలో రివ్యూ చేయబోయే బ్లూటూత్ స్పీకర్ పేరు ఏంటంటే మివి రోమ్. సో ఇది మనకి మివి వాళ్ళు రివ్యూ కోసం పంపించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ మివి ఫర్ సెండింగ్ దిస్ ప్రోడక్ట్ ఫర్ రివ్యూ. సో ఇప్పుడు మనం బాక్స్ కంటెంట్స్ ఏంటో చూద్దాం. సో మనకి బాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన బ్లూటూత్ స్పీకర్ కనపడుతుంది అండ్ ఇక్కడ మోడల్ నేమ్ అండ్ లిటిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకైతే స్పీకర్ స్పెక్స్తో పాటు ప్రైసింగ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ బాక్స్ కంటెంట్స్ చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే స్పీకర్ అనేది ఈ విధంగా నీట్గా ప్యాక్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది అండ్ దెన్ అలాగే మనకైతే 3.5mm ఆడియో కేబుల్ ఇచ్చారు వీళ్ళు. అండ్ అలాగే మైక్రో యూఎస్బీ కేబుల్ కూడా ఇచ్చారు స్పీకర్ని ఛార్జ్ చేయడానికి. అండ్ ఫైనల్గా మనకైతే యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది. అండ్ ఈ స్పీకర్ మనకి 1 year మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీతో వస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు మనము స్పీకర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనకైతే ఇది అనేది కాంపాక్ట్ స్పీకర్, మనకి చేతిలో ఈజీగా పడుతుంది, క్యారీ ఎనీవే స్పీకర్ మనకిది. అండ్ మనకి టాప్ మెటీరియల్ చూసుకుంటే ఇదంతా కూడా మనకైతే ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఉంది ఇది. సో నైస్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ని యూజ్ చేశారు. అండ్ అలాగే మనకైతే ఇక్కడ మివి లోగో అయితే ఎంబెడ్ చేశారు వీళ్ళు. అండ్ బాటమ్ సైడ్ చూసుకుంటే మనకైతే ఇక్కడ స్పీకర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ బాడీ గురించి మాట్లాడుకుంటే ఇదంతా కూడా రబ్బరైజ్డ్ ప్లాస్టిక్ బాడీ యూజ్ చేశారు. సో వీళ్ళు హై క్వాలిటీ ప్లాస్టిక్నే యూజ్ చేశారు, డ్యూరబుల్గా ఉంది మనకి. అండ్ ఇక్కడ బటన్స్ అన్నీ ఉన్నాయి, మనకి పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి అండ్ ప్లే పాజ్ బటన్ ఉంది. వాల్యూమ్ బటన్స్ యూజ్ చేసి మనం సాంగ్స్ మధ్య కూడా షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే పేరింగ్ మోడ్ కూడా పవర్ బటన్ని యూజ్ చేస్తాము. అండ్ పక్కనే మనకైతే ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. సో ఎల్ఈడి ఇండికేటర్ ద్వారా మనకి స్పీకర్ స్టేటస్ అనేది తెలుస్తుంది. అండ్ పక్కనే ఒక రబ్బర్ ఫ్లాప్ అయితే ఉంది. సో ఈ రబ్బర్ ఫ్లాప్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంది, రీసెట్ హోల్ ఉంది అండ్ హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. అండ్ ఆ పక్కనే మనకైతే మైక్రోఫోన్ ఉంది. సో ఇందులో బిల్ట్ ఇన్ మైక్ ఉంది, అంటే మనం కాల్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. సో నేను కాల్స్ కూడా మాట్లాడాను ఈ స్పీకర్ ద్వారా. కాల్ క్వాలిటీ బాగుంది, బట్ ఏంటంటే మనం స్పీకర్కి దగ్గరగా ఉంటే మన వాయిస్ అనేది కరెక్ట్గా పిక్ చేస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి వీళ్ళు స్ట్రాప్ కూడా ఇచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే మనము మన చేతికి కానీ లేదా మన బ్యాక్ ప్యాక్కి హ్యాంగ్ చేసుకొని ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు ఇంకా వీళ్ళు అడిషనల్గా ఏంటంటే మనకి IP67 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఇస్తున్నారు. సో నేనైతే ఈ వాటర్ అంటే నేను స్పీకర్ని వాటర్లో సబ్మర్జ్ చేసేసి టెస్ట్ కూడా చేశాను. సో నేను వాటర్లో సబ్మర్జ్ చేసినప్పుడు మనకి స్పీకర్ అనేది ఫ్లోట్ అవుతుంది, మునిగిపోవట్లేదు. సో మీరు ఎప్పుడైనా పూల్కి తీసుకెళ్ళినప్పుడు పూల్లో ఈ స్పీకర్ని సబ్మర్జ్ చేసినా కూడా అది ఫ్లోట్ అవుతుంది, లోపలికైతే వెళ్ళదు. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల ఉన్నప్పుడు మేము మ్యూజిక్ ప్లే చేసాము, మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంది. అండ్ బయటికి తీసిన తర్వాత మనకి కొద్దిసేపు వరకు అయితే మఫుల్డ్ సౌండ్ వచ్చింది. కానీ వన్స్ వాటర్ అంతా ఎజెక్ట్ అయిపోయిన తర్వాత నార్మల్ క్వాలిటీనే వచ్చింది, అంటే మనకి ఎలా అయితే వచ్చిందో అలానే వస్తుంది. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. మనకి వీళ్ళు IP67 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఇస్తున్నారు. అండ్ దెన్ ఈ స్పీకర్ మనకి 2 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి వచ్చేసరికి బ్లాక్ అండ్ ఇంకోటి వచ్చేసరికి గ్రే. ఇప్పుడు మనము బ్లూటూత్ కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి స్పీకర్ అయితే బ్లూటూత్ వర్షన్ 4.2తో వస్తుంది, అంటే అప్ టు 10 meters వరకు గ్లిచ్ ఫ్రీ కనెక్షన్ అయితే ఆఫర్ చేస్తుంది. కనెక్షన్ అనేది చాలా సింపుల్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూటూత్ స్పీకర్ని ఆన్ చేయండి, పవర్ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మీకు బీప్ వస్తుంది అండ్ ఎల్ఈడి ఇండికేటర్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేయండి. బ్లూటూత్ ఆన్ చేసి అక్కడ పేర్ న్యూ డివైస్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ మివి రోమ్ అని కనపడుతుంది. మివి రోమ్ పైన క్లిక్ చేసేసి పేర్ పైన క్లిక్ చేస్తే పేర్ అయిపోతుంది. అండ్ మీకు ఈవెన్ ఒకవేళ మీ డివైస్ సపోర్ట్ చేస్తే మనకి స్పీకర్ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది. అండ్ మళ్ళీ ఒకవేళ మీరు పేరింగ్ మోడ్లోకి వెళ్ళాలంటే మనకి సింపుల్గా పవర్ బటన్ పైన ఒకసారి ప్రెస్ చేస్తే పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. అండ్ నాకు ఈవెన్ కనెక్టివిటీలో ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు, డిస్కనెక్షన్స్ అలా అయితే ఏం అవ్వలేదు. రేర్గా ఒక 1 or 2 అయితే అయ్యింది. ఇది కనెక్షన్ గురించి. అండ్ దెన్ ఇప్పుడు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్లూటూత్ స్పీకర్ గురించి మాట్లాడుకుందాం, ఆడియో క్వాలిటీ. సో మనకి ఏంటంటే ఇదే ప్రైస్ రేంజ్లో చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి JBL నుంచి JBL Go ఉంది, లాజిటెక్ నుంచి లాజిటెక్ X50 ఉంది. సో ఆ స్పీకర్స్ కూడా నేను మా ఫ్రెండ్స్ దగ్గర చూశాను అండ్ అందులో కూడా పాటలు విన్నాను. సో వాటికి దీనికి కంపేర్ చేస్తే మనకి ఇందులో బేస్ అనేది చాలా బెటర్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ఆ స్పీకర్స్ కన్నా ఇది కొంచెం సైజులో పెద్దగా ఉంది. సో దానివల్ల వీళ్ళు లార్జర్ డ్రైవర్ని అయితే ఎక్విప్ చేశారు. సో బెటర్ బేస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనము. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ మనము వోకల్స్ అండ్ మిడ్ టోన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి వోకల్స్ అనేవి చాలా క్లియర్ అండ్ క్రిస్ప్గా వినబడుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మిడ్ టోన్స్ కూడా వెల్గా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనము ట్రెబుల్ గురించి మాట్లాడుకుంటే మన ట్రెబుల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది, హార్ష్గా అయితే ఏమీ లేదు. అండ్ ఈవెన్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కూడా చాలా నీట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీలో చాలా ది బెస్ట్ ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ డిస్టార్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈవెన్ అట్ హై వాల్యూమ్స్లో డిస్టార్షన్ అయితే లేదు. జనరల్లీ ఇలాంటి స్పీకర్స్లో మనకి హై వాల్యూమ్స్లో డిస్టార్షన్ అయితే ఉంటుంది, బట్ ఈ స్పీకర్లో నేనైతే అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియో క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు ది బెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఆడియో క్వాలిటీ గురించి. అండ్ ఈ స్పీకర్ అనేది మనకి 5 వాట్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మీకు అలాగే ఒక ఆడియో శాంపుల్ కూడా మీకు వినిపిస్తాను, అది అన్ఎడిటెడ్ అనమాట. మీరు హెడ్ఫోన్స్ పెట్టుకోండి, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఒక ఐడియా అయితే వస్తుంది సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందనేది. అండ్ దెన్ మనం బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 800 mAh బ్యాటరీ ఉంది. సో మనకి ఇది ఛార్జ్ చేయాలంటే మనం సింపుల్గా మైక్రో USB పోర్ట్ని ప్లగ్ ఇన్ చేస్తే మనకి LED ఇండికేటర్ రెడ్లో గ్లో అవుతుంది, అంటే ఛార్జింగ్ అవుతున్నట్టు. సో మనకి ఇది ఛార్జ్ చేయడానికి అరౌండ్ 2.5 hours పడుతుంది ఫుల్లీ ఛార్జ్ చేయడానికి. అండ్ ప్లేబ్యాక్ టైం గురించి మాట్లాడుకుంటే నేను కంటిన్యూస్గా 100% వాల్యూమ్లో ప్లే చేస్తే నాకు అరౌండ్ 5 hours అయితే వచ్చింది. సో బ్యాటరీ లైఫ్ కూడా నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ నా ఫేవరెట్ ఫీచర్ ఏంటంటే ఈ బ్లూటూత్ స్పీకర్లో స్టీరియో పేరింగ్. అంటే మీ దగ్గర ఇంకొక మివి రోమ్ స్పీకర్ ఉన్నట్టయితే మీరు ఏం చేయొచ్చు అంటే స్టీరియో మోడ్లో పేర్ చేసేసి మ్యూజిక్ని స్టీరియోలో ఎంజాయ్ చేయొచ్చు. సో నాకైతే ఇంకొక స్పీకర్ కూడా పంపించారు. సో స్టీరియో మోడ్లో పేర్ చేయడం చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్లూటూత్ స్పీకర్ని ఆన్ చేసేసి మీ స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక స్పీకర్ని టర్న్ ఆన్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఏం చేయండి అంటే ఆల్రెడీ కనెక్ట్ అయిన డివైస్ ఉంటుంది కదా, దాంట్లో ప్లే పాస్ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి మీకు ఒక బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వచ్చిన తర్వాత 2 secondsలో అది ఇంకొక బ్లూటూత్ స్పీకర్తో పేర్ అయిపోయి స్టీరియో మోడ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మ్యూజిక్ని స్టీరియోలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నేను స్టీరియోలో గమనించింది ఏంటంటే సరౌండింగ్ అనేది చాలా వెల్గా జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి టోటల్గా 5 వాట్ + 5 వాట్ అంటే 10 వాట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో మీకు ఇది కూడా ఒక శాంపుల్ అయితే వినిపిస్తాను, మళ్ళీ ఒకసారి హెడ్ఫోన్స్ పెట్టుకొని వినండి, మీరు డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. సో ఫైనల్గా గాయస్ ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి స్పీకర్ అనేది 1499 రూపీస్కి అవైలబుల్ ఉంటుంది. మనకి ఇది mivi.comలో ఉంటుంది, mivi.inలో అండ్ అలాగే అమెజాన్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. సో నేను రెండింటికి లింక్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో మీరు ఒకవేళ కొనాలనుకుంటే ప్లీజ్ లింక్స్ యూస్ చేసుకోండి, మాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది మన ఛానల్కి.
ఇప్పుడు ఫైనల్గా మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనము ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి స్పీకర్లో లాట్ ఆఫ్ ప్రోస్ అయితే ఉన్నాయి. మనకి బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంది, బెటర్ ఆడియో క్వాలిటీ ఉంది, అండ్ ఈవెన్ IP67 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది, బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంది. సో ఇలా వేరియస్ ఆప్షన్స్ అండ్ వేరియస్ ఫీచర్స్ అయితే మనకి ఇందులో ఉన్నాయి. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే మనకి బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం హార్డ్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి మైక్రో USB పోర్ట్లో మనము కేబుల్ని పెట్టినప్పుడు ప్లగిన్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తీసేటప్పుడు చాలా టఫ్గా ఉంది, చాలా హార్డ్గా ఉంది తీయడం. సో ఈ 2 థింగ్స్ అయితే నేను నోటీస్ చేశాను నా యూసేజ్లో. సో గైస్ ఫైనలీ ఇది మివి రోమ్ గురించి. సో మీ ఫైనల్ క్వశ్చన్కి నేను ఆన్సర్ అయితే చేయబోతున్నాను. ఈ స్పీకర్ని కొనాలా లేదా అంటే డెఫినెట్గా కొనొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు ది బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ని అయితే మనకు అందిస్తున్నారు. అప్పుడప్పుడు మనకి సేల్లో 1200 రూపీస్ కూడా వస్తుంది, ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. సో ఇంకా తక్కువలో కొనగలిగితే అయితే డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్ అవుతుంది. అండ్ ఇందులో మనకైతే అడిషనల్గా స్టీరియో పేరింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు ఈ స్పీకర్ని కొనొచ్చు. డిసప్పాయింట్ అయితే అవ్వరు ఈ స్పీకర్ తోటి. సో గైస్ దట్స్ ఆల్ అబౌట్ ది మివి రోమ్ బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.